హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. ధిక్కార స్వరాలు వినపడుతున్నాయి. తిరస్కారాలు, చీత్కారాలు మొదలవుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి చాలా చాలా బ్యాడ్ టైం నడుస్తుందండి. చాలా కాలం యాది ఉంటుందంటే ఏమో అనుకున్నాం, కానీ ఇంత తొందరగా ఆ కాలం వస్తుంది, ఇది ఇంకా నెక్స్ట్ 100 ఏళ్ళు యాది ఉంటుందని ఎవరు కూడా అనుకోలేదు. అసలు ఒక పక్క సెక్స్ స్కాములు, ఒక పక్క భగవంతుడి పవిత్రతను దెబ్బతీయడం, మరో పక్క సొంత ఎమ్మెల్యేలే తిరుగుబాటు జెండా ఎగురవేయడం, చాలా విషయాల్ని బయటపెట్టడం, సొంత ఎమ్మెల్యేలపైనే హత్యాయత్నాలు జరుగుతున్నాయా అని అనుమానాల్ని కలిగించడం. ఒకటి కాదండి, కుక్కలు చింపిన విస్తరి. ఈ పరిపాలన, ఈ ప్రభుత్వం కుక్కలు చింపిన విస్తరి. ఎవడికి వాడే యమునా తీరే అన్న చందంగా తయారైంది ఈ ప్రభుత్వంలోని పాలకుల వాళ్ళ నైజం, వాళ్ళ హావభావాలు, వాళ్ళ బిహేవియర్. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వస్తాడు, విమానంలో పోతాడు. కొడుకు మంత్రి అయినా కానీ ఆయనకు సపరేట్ హెలికాప్టర్, విమానం. పవన్ కళ్యాణ్కి హెలికాప్టర్, విమానం. వాళ్ళు రోజు ప్రజల డబ్బుతో ఊరేగుతారు, ఎంజాయ్ చేస్తారు, పండగ చేస్తారు. ఎంజాయ్ పండగ అని. ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి దోసుకున్నోడికి దోసుకున్నంత మహాదేవ. ఇసుకలో దోసుకుంటారు, రేషన్లో దోసుకుంటారు, లేకపోతే మద్యంలో దోసుకుంటారు. న్యాచురల్ రిసోర్సెస్, సహజ వనరులన్నింటినీ శాంతం నాకేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. నేను ప్రశ్నించినందుకు నాపైన హత్యాయత్నం చేస్తారా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు కొలికిపూడి శ్రీనివాసరావు. నెమలి బ్రహ్మోత్సవాల్లో జరిగిన గొడవ మనందరికీ తెలుసు. నేను కూడా ఒక వీడియో చేశాను. అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే పట్టు వస్త్రాలు సమర్పించాలండి. ఇంకంతే, అంతకంటే ఇంకా మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఎవరున్నా కానీ ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ఇవ్వాలంటే ఎమ్మెల్యేనే సమర్పించాలి. కానీ కేసినేని చిన్ని తాగి వచ్చాడని కూడా కొలికిపూడి గారు ఆరోపణలు చేశారు. కేసినేని చిన్ని తాగి వచ్చాడు, తాగి అక్కడ సమర్పించాలని చూశారు పట్టు వస్త్రాలు అని చెప్పేసి పెద్ద ఆరోపణలు చేశారు. తరువాత అటు నుంచి వెనక్కి వచ్చేటప్పుడు ఈయన పైన అటాక్ చేయడానికి ఏదో ఊటుకూరు అక్కడ ఇక్కడ ప్లేసుల్లో మనుషులను పెట్టారు, 2 సుమోలు పెట్టారు, లేకపోతే 2 జీపుల్లో మనుషులు ఉన్నారు అని చెప్పేసి కొలికిపూడి చెప్తున్నాడు. ఒకసారి కొలికిపూడి ఏమంటున్నాడో ఆయన మాటల్లోనే వినండి. అతన్ని ఎందుకు తుదముట్టించాలని, చంపాలని చూశారో అతనే చెప్తున్నాడో ఒకసారి వినండి. మళ్ళీ కళ్యాణం అయిపోయి ఇంటికి వచ్చేంత వరకు నాకు ఎలాంటి అనుమానాలు లేవు, ఎవరి మీద అనుమానాలు లేవు. కానీ వచ్చిన తర్వాత నా గన్మెన్ అంటే పార్టీ కార్యకర్త కాదు. ఇంకోటి, నా గన్మెన్కి ఫోన్ చేసింది ప్రైవేటు వ్యక్తులు, కార్యకర్తలు కాదు. ప్రభుత్వంలో భాగంగా పనిచేసే, నిఘా వర్గంలో భాగంగా పనిచేసే వ్యక్తులు. అంటే ఇది అధికారిక సమాచారం. దీన్ని బట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, దాడి చేస్తారేమో అనే సమాచారం ఉన్నప్పుడు కూడా, దాడి జరుగుతుందేమో అనే సమాచారం ఉన్నప్పుడు కూడా నాకెందుకు భద్రత కల్పించలేదు? ఎవరు కల్పించాలా కొలికిపూడి? అస్సాం ప్రభుత్వం కల్పిస్తుంది నీకు భద్రత? మీ నాయకులే కల్పించాలా? ఇంకా నీకు కల్పించలేదు అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఒకటి అర్థమవుతుందండి. నేను ఒక వీడియో చేసి చెప్పాను. దళితులను 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి వాడుకున్నారండి. ఒక కొలికిపూడి శ్రీనివాసరావు, ఒక జడా శ్రవణ్ కుమార్, ఒక జడ్జి రామకృష్ణ, ఒక బాలకోటయ్య, ఒక మహాసేన, ఇటువంటి వాళ్ళని ఇంకా చాలామంది ఉంటారేమో. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిడదాము, దళితుల్లో ఒక విధమైన ఫీలింగ్ తీసుకొద్దామని చెప్పి వీళ్ళను వాడుకున్నారు. అది వాళ్ళకు కూడా తెలీదు, వాడుకున్నారు. ఇటుపక్క చూస్తే ఈటీవీ, ఏబిఎన్, TV5, మహా న్యూస్, ఇంకా ఇతరత్ర ఛానళ్ళు అన్నీ కూడా అగ్రకులాల వాళ్ళవే. ఆ అగ్రకులాల వాళ్ళ ఛానల్స్లో వీళ్ళు ఎందుకున్నారు? ఈ దళితులు ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి. అదే జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కాకుండా వాళ్ళ పార్టీలోని, అంటే ఈ అగ్రవర్ణాల సభ్యుడి పైన ఈ దళితుడు ఏదైనా ఆరోపణలు చేసినా, లేకపోతే ఇతను సరిగా పనిచేయట్లేదని చేసినా అవుట్ రైట్గా మీరు బాగా గమనించండి, అవుట్ రైట్గా ఈ అగ్రవర్ణాల వాళ్ళ ఛానల్స్ మొత్తం ఈ దళితుడిని దూషిస్తాయి, ఈ దళితుడిది తప్పని చెప్తాయి, ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన ఇంకొక అగ్రవర్ణ నాయకుడిని వెనకేసుకుని వస్తాయి. ఇట్స్ వెరీ సింపుల్ లాజిక్. మీకు అర్థమవుతుందండి? మీరు ఎందుకు పనికి వస్తారు? మీరంతా దళితులు కూడా మిమ్మల్ని మేము ఛానల్లోకి ఎందుకు అలౌ చేస్తున్నాము, ఎందుకు కూర్చోబెడుతున్నాము?
మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రమే మీరు పనిచేయాలి. అలా అయితేనే మీకు అవకాశం ఇస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ ఎందుకు ఎల్లో మీడియాలోకి వెళ్ళట్లేదు? ఎందుకంటే జడా శ్రవణ్ కుమార్ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించట్లేదు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. జడా శ్రవణ్ కుమార్ గారు ఒక రకంగా చేసేది కరెక్ట్ అండి. అంటే ఇప్పుడు మా పార్టీ తరఫున మాట్లాడితే మేము పొగుడుతాం, ఎందుకంటే నేను రాజకీయ పార్టీకి సపోర్ట్ చేసేవాడిని. కానీ ఇన్ జనరల్ ఎవరైనా కానివ్వండి ప్రభుత్వాన్ని విమర్శిస్తాను, ఎందుకంటే ప్రభుత్వమే పనులు చేస్తుంది, ప్రతిపక్షం కాదు. ప్రభుత్వమే ప్రజలకు మంచి చెడు చేస్తుంది. సో ఒక రకంగా అతను కరెక్టే. కానీ ఈరోజు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అని చెప్పేసి ఈ 5 మందిలో ఒకరైన జడా శ్రవణ్ కుమార్ని పక్కన పెట్టేశారు. అండ్ ఇంకొక వ్యక్తి అయిన కొలికిపూడి మా అగ్రవర్ణ నాయకుడిపైనే తిరుగుబాటు బావుట ఎగుడు అని చెప్పేసి ఈ అగ్రవర్ణాలన్నీ ఇప్పుడు ఏకమైనాయి. ఓ ఈటీవీ, ఓ టీవీ5, ఓ ఏబిఎన్, ఓ మహాన్యూస్, ఓ కేసినేని చిన్ని, వీళ్ళందరూ కలిసి ఎవడు కొలికిపూడి కోన్కిస్కా గొట్టంగాడు, వాడు వచ్చేసి మమ్మల్ని మాట్లాడేంత కెపాసిటీ వాడికి ఉందా, వాడు మాట్లాడతాడా అని చెప్పేసి నేను గమనిస్తున్నాను కదండి సోషల్ మీడియా. ప్రతి ఒక్కరు కొలికిపూడి పైనే అటాక్. ఈ మాటలు నేనన్నాం కాదండి, స్వయంగా కొలికిపూడి ఒక మాట అంటాడు, ఒకసారి వినండి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం మళ్ళీ ఊటుకూరు దగ్గర 2-3 వాహనాలు పెట్టారు. సరే, పూర్తి సమాచారం దాడి చేయటానికి పథకం రచించిన వాళ్ళకి తెలిసినంతగా నాకు తెలియదు. నాకున్న బిట్స్ అండ్ పీసెస్ సమాచారం ప్రకారం నేను అడిగే ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసిన రోజు కూడా నా మీద ఎప్పుడు దాడి చేయడానికి, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తిరువూరు శాసనసభ్యుడిగా తిరువూరు ప్రజల అభివృద్ధి కోసం, తిరువూరు ప్రాంత అభివృద్ధి కోసం, ఆ అభివృద్ధిలో భాగంగా పేకాట క్లబ్లు మూసేసినందుకు నా మీద దాడి చేస్తారా? పేకాట క్లబ్లు లేకపోతే రేషన్ మాఫియా గురించి ప్రశ్నించినందుకు నా మీద దాడి చేస్తారా? తిరువూరు నియోజకవర్గానికి ప్రతి నెల 151 టన్నుల రేషన్ బియ్యం వస్తున్నాయి. తిరువూరు నియోజకవర్గ పరిధిలో ప్రతి నెల ₹1 కోటి రేషన్ మాఫియా కుంభకోణం జరుగుతుంది. ఈ ₹1 కోటి తింటున్న పందికొక్కుల గురించి బయట పెట్టినందుకు నా మీద దాడి చేయబోతున్నారా? పేకాట గురించి, మద్య షాపుల గురించి నేను ఎందుకు అభ్యంతరం చెప్తాను అంటే, మద్యానికైనా పేకాటకైనా బానిసలై కుటుంబాల్ని ఇబ్బంది పెట్టి ఆర్థికంగా చితికిపోయేది పేద మధ్యతరగతి కుటుంబాలు. ఐ యాక్సెప్ట్. నేను పేదవాడి వర్గం, ఆ విషయంలో మాత్రం ఏ పార్టీ వాళ్ళు చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను. మీరు గమనిస్తే నన్ను ఎందుకు తుదముట్టించాలని చూశారు, నన్ను ఎందుకు చంపాలని చూశారు? ఒకటి, నేను పేకాట శిబిరాలని మూసివేయిస్తున్నాను కాబట్టి అంటున్నారు. అంటే ఈ కూటమి హయాంలో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా నడుస్తున్నాయండి. ఇక్కడ తిరువూరు ఒక నియోజకవర్గం, 175 నియోజకవర్గాలు ఉన్నాయి. మిగతా 174 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఒక్కసారి మీరే ఊహించండి. రెండోది రేషన్ మాఫియా అంట. ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ₹1 కోటి అన్యాక్రాంతం అవుతుంది. ₹1 కోటి సరుకు అంటే 175 నియోజకవర్గాల్లో 175 కోట్లు మినిమం. సంవత్సరానికి ఎంత అవుతుంది? దాదాపుగా 2,000 కోట్లు. 5 ఏళ్లకు 10,000 కోట్ల స్కామ్ ఒక్క రేషన్లోనే. నేనన్న మాటలు కాదండి ఇవి, నా సొంత మాటలు కాదు, స్వయంగా శాసనసభ్యుడు మాట్లాడుతున్న మాటలు. 10,000 కోట్ల స్కామ్ ఒక రేషన్ బియ్యంలోనే. అతనే అన్నాడు, ఒక్కొక్క నెలకు ₹1 కోటి మిగులుతుంది ఈ రేషన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారు కాబట్టి అని. సో ఒక నియోజకవర్గానికి ₹1 కోటి అయితే 175 నియోజకవర్గాలకు 175 కోట్లు అయితే సంవత్సరానికి దాదాపుగా 2,000 కోట్లు పైచిలుకు. 2,050 ఎంతో వాటెవర్ ఇట్ ఈస్. సో 2,050 కోట్లు ఒక సంవత్సరానికంటే 5 ఏళ్లకు రమారమి 10,500 కోట్లు, 10,300 కోట్లు, వాటెవర్ ఇట్ ఈస్, 10,000 కోట్ల పైచిలుకు స్కామ్. మద్యం గురించి ప్రశ్నిస్తున్నందుకు నన్ను తుడముట్టించాలని చూస్తున్నారా? రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎవరు అమ్ముకోవద్దని ఆపుతున్నందుకు నన్ను చంపాలనుకుంటున్నారా? పేకాట శిబిరాల్ని మూసేసేందుకు నన్ను సజీవ దహనం చేయాలని చూస్తున్నారా అని చెప్పేసి స్వయంగా పాలక వర్గంలోని శాసనసభ్యుడే మాట్లాడుతున్నాడంటే పరిస్థితి ఎంత అగమ్య గోచరంగా ఉందో ఒక్కసారి ఆలోచించండి.
అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేసి సజీవ దహనం చేయాలి ఇంట్లో ఆడవాళ్ళని పిల్లల్ని అని ట్రై చేస్తాం. అలాగే మా ఇంకొక నాయకులు మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారి ఇంటిపైన పెట్రోల్ బాంబులేసి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని సజీవ దహనం చేయాలని చూస్తాం. స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేని, ఒక దళిత టీడీపీ ఎమ్మెల్యేని చంపాలని ప్లాన్ చేశారని అతనే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దేనివల్ల అంటే ఎర్రబుక్కు రాజ్యాంగం అండి. ఎర్రబుక్కు రాజ్యాంగంలో మీ ఇష్టారీతిన మీరు చేసుకోండి, విచ్చలవిడిగా రెచ్చిపోండి, ఏదైనా చేసుకోండి. పేకాట ఒక పేజీలో ఉంటుంది, మద్యం ఇంకొక పేజీలో ఉంటుంది, లేకపోతే రేషన్ సిండికేట్ ఇంకొక పేజీలో ఉంటుంది, అక్రమ మద్యం లేకపోతే నకిలీ మద్య తయారీ ఇంకొక దాంట్లో ఉంటుంది, ఇసుక ఇంకొక దాంట్లో ఉంటుంది. సో ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క దందా ఉంటుంది. మీరు ఇష్టం వచ్చేట్టు చేసుకోండి. అందులోనూ మళ్ళీ మీరు గమనించండి, బాగా గమనించండి. కేసినేని చిన్ని అనే ఒక వ్యక్తికి ప్రాబ్లం వస్తే ఈటీవీ, TV5, ABN, మహా న్యూస్, ఆర్టీవీ, ఈటీవీ, 500 యూట్యూబ్ ఛానళ్ళు అన్నీ కేసినేని నానికే సపోర్టు. ఇటుపక్క కొలికపూడికి ఒక్క సపోర్టు కూడా ఉండదు. కొలికపూడి దళితుడు కాబట్టి. కొలికపూడి గారే స్వయంగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా నా పైన ఎప్పుడూ ఈ దాడులు జరగలేదు, సంపాదన చూడలేదు, హత్యాయత్నం జరగలేదు, ఈ పథకాలు ఎవరూ రచించలేదు, నేను పోరాడాను, లీగల్గా కేసులు పెట్టారు, ఆ కేసులు ఎదుర్కొన్నాను, అవన్నీ వేరే విషయం, కానీ ఏ రోజు కూడా నన్ను చంపడానికి రాలేదు అంటున్నాడు. అదే నాకు జరిగింటే ఎలా ఉండేది అని ఇంకొక ఉదాహరణ కూడా చెప్తున్నాడు, ఒక్కసారి వినండి. నేను మీ అందరిలో ప్రశ్న అడుగుతా, అడగండి, సీరియస్ గా సమాధానం చెప్పండి. నేను చెప్తాను. గత కొద్ది నెలల్లో తిరుపతిలో కిరణ్ రాయల్ అని ఒక జనసేన నాయకుడి గురించి కొన్ని వీడియోలు వచ్చాయి. ఆ తర్వాత సోదరుడు రైల్వే కోడ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గురించి కొన్ని వీడియోలు వచ్చాయి. అది కూడా రీసెంట్ గా పెద్ద ఆయన బిఆర్ నాయుడు గురించి కొన్ని వీడియోలు వచ్చాయి. అది డీప్ ఫేక్. అట్లాంటి వీడియో ఏదన్నా ఒక్కటి కొలికపూడి శ్రీనివాసరావు గురించి వస్తే ఈ పాటికి ఏమయ్యేది? కొలికపూడి గారు, మీరు అడగాల్సింది మమ్మల్ని కాదు, చంద్రబాబుకు ఫోన్ చేసి అడగండి. ఇప్పుడు నేను మళ్ళీ ఒకటే చెప్తానండి, వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉందంటే 2019లో మేము ఓడిపోవడానికి కారణము ఒక్క దళితుడు కూడా మాకు ఓటు వేయలేదు, దళితుల్ని ఎలా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వేరు చేయాలని చెప్పేసి వీళ్ళని తీసుకొచ్చారు. అంతే తప్ప వీళ్ళ మీద ప్రేమ లేదు. వాళ్ళకు తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళకు ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి ఇంకోటి ఉంది అని చెప్పొచ్చు, ఓకే. బట్ వాళ్ళ మీద ప్రేమ లేదు ఎల్లో మీడియాకి. వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి. ఏం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టమంటే మా కులస్తుడైనా కేసినేని చిన్ని దగ్గర పోరాటం చేస్తావు, నువ్వు కేసినేని చిన్ను పైన తిరుగుబాటు జెండా ఎగరేస్తావా? అందరు అటాక్, మళ్ళా అందరు అటాక్. ముగించే ముందు ఇంకొక వీడియో ఆయన చెప్పింది ఒకటి చెప్పి ముగించేస్తాను చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టు చేశారు, చాలా కేసుల్లో నోటీసు ఇచ్చి వదిలేశారు. కొన్ని కేసులు ఇప్పుడిప్పుడే మంగళగిరి కోర్టులో కొట్టేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా మీద దాడి చేయలేదు, దాడి చేయడానికి ప్రయత్నం చేయలేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మొన్న ఇది ఒక్క మాట చాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా వ్యక్తిగత కక్షలతో నేను ప్రభుత్వాన్ని నడుపుతా అని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదండి. చట్ట ప్రకారం చేశారు. ఎందుకంటే చక్కటి ఎగ్జాంపుల్స్ ఒకటి కాదు, నేను 100 చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి గారిని బోసుడీకే అని తిట్టిన పట్టాభి అలా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా మధ్యాహ్నానికి బయటకు వచ్చాడు. చంద్రబాబు నాయుడిని కాదు నేను తిట్టింది, అక్కడ నన్ను తిడితే వాళ్ళని తిట్టాను, కానీ చంద్రబాబు నాయుడిని కాదు నేను తిట్టింది, వాళ్ళని తిట్టడం కూడా తప్పు, వాళ్ళు నన్ను తిట్టారు, ఒక మహిళ కూడా నన్ను దూషించింది అని చెప్పేసి క్షమాపణలు చెప్పిన అంబటి రాంబాబు గారు 18 రోజులు జైల్లో ఉన్నారు. 53 కేసులు పెట్టారండి. పట్టాభి పైన ఒకటే కేసు, అతను 3-4 గంటలు ఎన్నికొచ్చాడు. రాంబాబు గారి పైన 53 కేసులు, అతను 18 రోజులు జైల్లో ఉంచారు. అలాగే వాళ్ళ ఇంటిపైన పెట్రోల్ బాంబులతో దాడి చేసి వాళ్ళ పిల్లల్ని, ఇంట్లో ఆడవాళ్ళని సజీవ దహనం చేయాలని చూశారు. ఎస్వీబీసీ ఛానల్లో చైర్మన్గా పనిచేస్తున్న పృథ్వీని కేవలం ఒక ఆడియో లీక్ అయితే, పాతదా కొత్తదా తెలియదు, ఏం తెలియదు, కానీ ఆ పవిత్రతను కాపాడాలని మేము వెంటనే అతన్ని తీసేసాం. బిఆర్ నాయుడు విషయంలో ఏం జరుగుతుందండి? ఏం జరుగుతుంది? ఎర్రబుక్కు రాజ్యాంగం అండి. ప్రతిదానికి ఆన్సర్ ఎర్రబుక్కు రాజ్యాంగం. సెక్స్ కుంభకోణాలకు కారణం ఎర్రబుక్కు రాజ్యాంగం, మద్యం మాఫియాకు కారణం ఎర్రబుక్కు రాజ్యాంగం, రేషన్ మాఫియాకు కారణం
ఎర్రబుక్కు రాజ్యాంగం ఇసుక మాఫియాకు కారణం, ఎర్రబుక్కు రాజ్యాంగం రోడ్డుపైన నరికి చంపడానికి కారణం, ఎర్రబుక్కు రాజ్యాంగం అమ్మాయిలు అదృశ్యమవుతున్నారంటే కారణం, ఎర్రబుక్కు రాజ్యాంగం మానభంగాలు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో కారణం, ఎర్రబుక్కు రాజ్యాంగం వాలంటరీ వ్యవస్థ పోయిందంటే కారణం, ఎర్రబుక్కు రాజ్యాంగం జనవరి 1వ తేదీ ఇస్తాన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదంటే కారణం, ఎర్రబుక్కు రాజ్యాంగం నిరుద్యోగ భృతి లేదంటే కారణం, ఎర్రబుక్కు రాజ్యాంగం ఆడబిడ్డ నిధి లేదంటే కారణం, ఎర్రబుక్కు రాజ్యాంగం ఒక్కొక్కరిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన పదుల సంఖ్యలో కేసులు పెడుతున్నారంటే ఎర్రబుక్కు రాజ్యాంగం 1250 మంది పైచిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కేసులు పెడుతున్నారంటే కారణం ఎర్రబుక్కు రాజ్యాంగం, అంబటి రాంబాబు గారి పైన దాడి జరిగిందంటే కారణం ఎర్రబుక్కు రాజ్యాంగం, వాళ్ళ ఇంట్లో మహిళల్ని పిల్లల్ని సజీవ దహనం చేయాలని పెట్రోల్ బాంబులు వేశారంటే కారణం ఎర్రబుక్కు రాజ్యాంగం, జోగి రమేష్ ఇంటిపైన దాడి జరిగిందంటే కారణం ఎర్రబుక్కు రాజ్యాంగం, ఈ రోజు దళిత నాయకుడైన కొలికిపూడి శ్రీనివాసరావు వాళ్ళ పార్టీ వాళ్ళైనా కానీ అతనిపైన కూడా దాడికి యత్నించారు, కుట్ర చేశారు అంటే కారణం ఎర్రబుక్కు రాజ్యాంగం. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని 10 మందిని ప్రశ్నించండి, ఏం జరుగుతుంది? ఎర్రబుక్కు రాజ్యాంగం తప్ప, విమానాల్లో విలాసవంతమైన ప్రయాణాలు తప్ప, హెలికాప్టర్లలో ఊరేగడాలు తప్ప, క్రికెట్ మ్యాచ్లు చూడడానికి అర్ధరాత్రి అపరాత్రి ప్రైవేటు జట్టుల్లో వెళ్ళి మీ డబ్బులతో వాళ్ళు జల్సాలు చేసి కులకడం తప్ప రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచన చేయవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.